రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోందని, నేర రాజకీయాలకు ఆ పార్టీ ప్రోత్సాహం ఇస్తుందని మండిపడ్డారు. జనసేన రెండో అధ్యాయం ప్రారంభమైందని, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులకు ఇది నాంది అవుతుందని అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వలసపాకల గంగరాజు నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ రెండో అధ్యాయం ప్రారంభమైందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది నాయకులు పార్టీలో చేరనున్నారని ప్రకటించారు. ప్రజల్లో మార్పు కోసం ఎదురు చూస్తున్న శక్తులన్నీ జనసేన వైపు చూస్తున్నాయని అన్నారు. రావణ్ పేరుతో సోషల్ మీడియాలో హిందూ దేవుళ్ళు, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఇదే విషయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈనాటి ఈ కూటమి ప్రభుత్వంలో అస్థిరపరచాలన్న ఆలోచన మీకు కలిగిన మరుక్షణం గత 2-3 నెలలుగా ప్లాన్ చేసుకుంటా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక పక్కన మేము సంక్షేమం చేస్తున్నాం, మీకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఊరూరో బోర్డులు పెట్టాం, చూడండి. దాన్ని ఛాలెంజ్ చేస్తారు, రమ్మనండి కన్నబాబు గారిని ఒకసారి లోకల్గా ఉన్నారు. ఇందులో నువ్వు ఈ పని చేయలేదు, బోర్డు ఎందుకు పెట్టుకున్నావు చెప్పి నన్ను అడగమనండి. నేను ఏ పని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. లేకపోతే అధికారులు తీసుకొచ్చి అధికారి సమక్షంలో నాకు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు అని చెప్పి అధికారులు అడుగుతాను. అధికారులు చూస్తారు. అలాగే 2024 నందు కూటమిలో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన దళిత సోదరుని ఉద్ధరిస్తాన్ని, వారికి సేవ చేస్తా అని చెప్పి పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఏమైంది? ఇప్పుడు ఈ శ్రావణ్ గారు ఒక పార్టీ పెట్టాడు, దళిత సోదరుని అందరినీ ఉద్ధరిస్తానని చెప్పి. ఆ పార్టీ ఏమైంది? నీకు పార్టీ ఉంటుండగా ఇంకొక పార్టీలో ఈ పార్టీని రద్దు చేసి నువ్వు వెళ్ళి ఇంకో పార్టీలో జాయిన్ అవ్వు, లేదా ఇంకో పార్టీకి అనుకూలంగా మాట్లాడు. నువ్వు వీళ్ళని మోసం చేసి ఇక్కడ పార్టీ పెట్టి అక్కడికి వెళ్ళి ఇంకో పార్టీకి ఒత్తాసు పలుకుతున్నావు. మేము కూటమి కింద వెళ్తేనే ఒత్తాసు పలుకుతున్నాం అంటావే. మేము ఎన్నికల ముందు కూటమి మాది, ఎన్నికల తర్వాత కూటమి కాదు. ఎన్నికల ముందు మేము డిక్లేర్ చేసుకున్నట్టు కూటమినే మీరు చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారు, అది చేస్తున్నారు, మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారే. మేము ఎన్నికల ముందు ప్రజలు ఇచ్చిన ఆమోదం, అది ప్రజలు ఇచ్చిన ఆమోదం మేరకు మేము నడుచుకుంటూ ఉన్నాం. దాన్ని పట్టుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆవేళ సుధాకర్ని, పి సుబ్రహ్మణ్యాన్ని, వరప్రసాద్ని, రాజానగర్లో వరప్రసాద్ని, వి సుబ్రహ్మణ్యం కాకినాడని, నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ చేసినప్పుడు నీ గొంతు ఏమైంది? నీ గొంతు మోగపోయిందా? దళిత పార్టీ పెట్టిన నీ గొంతు ఆవేళ మోగపోయిందా? నువ్వెవరి గురించి కనీసం ఒక మాట కూడా నువ్వు మాట్లాడలేదు. ఈవేళ వచ్చి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. కంటిన్యూస్గా కన్నుగా కప్పుకొని. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, భారతదేశం గర్వపడేటువంటి సిబిఐ, ఈడీ వ్యవస్థలు ఎటువంటి నేరస్తుడినైనా బోఫోర్స్ కుంభకోణం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే అంతులే కుంభకోణం నుంచి చేసుకుంటే భారతదేశం గర్వించదగ్గ అత్యున్నటువంటి సిబిఐ, ఈడీ ఇటువంటి వ్యవస్థలని నేరస్తులు గజగజ వణికిపోయేవారు. అటువంటిది జగన్ వచ్చిన తర్వాత సిబిఐ, ఈడీ అంటే వ్యవస్థలు అపహాస్యం చేశాడు. అంటే రాష్ట్రంలో అడిగే పెట్టనలేదండి. అవినాష్ రెడ్డిని గురించి ఎంక్వైరీ చేయడానికి కడప వస్తే వాళ్ళని వెనక బెదరగొట్టి పంపించేసి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తయారు చేశారు. చిల్లర నేరగాళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళ నోట్లో సిబిఐ, ఈడీ, సిఐడి స్థాయి కూడా కాని వ్యక్తులు సిబిఐ, ఈడీ గురించి మాట్లాడేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇవాళ ఎంత దారుణంగా తీసుకొచ్చారు. ఇదంతా మేము ఒకటే అదే సినిమా మహేష్ బాబు సినిమాలో చెప్తాడు, క్రైమ్ని లీగలైజ్ చేస్తానన్నాడు. అది సినిమాలో చెప్పాడు డైరెక్టర్ గారు, నాకు గుర్తులేదు, పూరి జగన్నాథ్ గారు. ఆయన క్రైమ్ని లీగలైజ్ చేస్తానని చెప్పి మహేష్ బాబుతో పలికిచ్చాడు. ఆయన పలికిచ్చాడు, ఈయన చేసేసాడు.